వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిలిం ఛాంబర్ ని ముట్టడించిన జేఏసీ నేతలు. తెలుగు చిత్ర పరిశ్రమ రాజధానికి మద్దతు తెలపాలని డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ధ్వజస్తంభం మరియు విమాన గోపురం ప్రతిష్టాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా అందూర్ గ్రామంలో విషాదం. గిరిజన ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆదివాసీ మహిళ ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ రాజధాని పరిరక్షణ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు ఫిలిం ఛాంబర్ ని ముట్టడించారు. ఫిలిం ఛాంబర్ సభ్యులు దామోదర్ ప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్లకు ఉద్యమ తీవ్రతను వివరిస్తూ మద్దతు తెలపాలని వినతి పత్రాన్ని సమర్పించారు. శంషాబాద్ ఐఓసీ పెట్రోల్ బంక్ సమీపంలో మహిళా ఆరోగ్య వికాస్ ఆధ్వర్యంలో మహిళా మెగా వైద్య శిబిరాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబ పోషణలో లీనమై తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరదని సూచించారు. చైనాలో కరోనా వైరస్ ఎలాగైతే వృద్ధి చెందుతోందో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్తో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2007 సంవత్సరంలో ప్రారంభమైన మహిళా ఆరోగ్య వికాస్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో అవగాహన కలిగిస్తూ 3 లక్షలకు పైగా మహిళలందరికీ చికిత్స అందించినట్లు వివరించారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఉద్దేప్యస్వజాతవేదో బధ్నన్నిరృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగరి శ్రియా మా పరిపాదయ. మన ఎక్కడ తెలుసు కదా. సో ఆ పడుతున్నటువంటి పేషెంట్ ని మనం అసలు కలపక్కర్లే, టచ్ చేయక్కర్లే, అసౌకర్యం అక్కర్లేదు, ఏ శ్రమ లేకుండా మనమే చక్కగా పరీక్ష చేసి వాళ్ళకి చూపించవచ్చును. ఇది 60,000 రూపాయలకి 4 పరీక్ష చేసేటట్టుగా తయారు చేశారు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ టెక్నాలజీ. అయితే మన వాళ్ళు చేసిన మరొక ఇన్వెన్షన్ డిజిటల్ కల్పస్కోప్. ఇప్పుడు ఆ బాక్స్ అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు, వెరీ సింపుల్ కల్పస్కోప్. దీనికి లైట్ కనిపిస్తుందా? ఆ లైట్ మధ్యలో కెమెరా. సో
అందించడానికి వెరీ సింపుల్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ల్యాప్టాప్. వాట్ ఎవర్ ఇస్ హియర్ ఇన్ ద ల్యాప్ ఇన్ ద కంప్యూటర్. మీకు మరి ఇంత దూరంలో ఉన్నారని మీకు కనిపించదు అనుకోండి, కానీ మీకు జస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఇలా ఉందనుకోండి, కనిపిస్తున్నాను. సో ఆ లైట్ వల్ల లోపల కనిపిస్తుంది, కెమెరా దాన్ని పిక్చర్ తీస్తుంది. ఆ పిక్చర్ మన కంప్యూటర్లో తెచ్చుకుంటాం, చూపిస్తాం. ఉండేటటువంటి కల్పస్కోప్ ని మన వాళ్ళు మొబైల్ కల్పస్కోప్ కూడా తయారు చేస్తారు. దిస్ ఇస్ కల్పస్కోప్. కల్పస్కోప్ యాక్చువల్ ఇదే, కానీ కంప్యూటర్లో రావడం కోసమని ఇలాంటి ఒక డివైస్లో తీసుకొచ్చి ఒక కెమెరా పెట్టి, ఆ కెమెరా చుట్టూ లైట్లు పెట్టి, ఈ లైట్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. ఇలా తయారు చేసి దీన్ని పెట్టగానే ఇది దీన్ని ఇప్పటికీ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారు. ల్యాప్టాప్లో మీకు పిక్చర్ కనిపిస్తుంది. ఆ పేషెంట్కి అక్కడే మనం చూపిస్తాం, వాడు పడుకున్నప్పుడే చూపిస్తాం. సో తన భాగాన్ని తానే ఎట్లా ఆరోగ్యంగా అట్టే పెట్టుకోవచ్చు అనేది ఆ వ్యక్తికి తెలియాలి. ఇందాక నేను కానీ ఇప్పుడు ఈ పరికరం 60,000 ఇలా తయారు చేసి ఇప్పుడు దీనిలో సౌకర్యం ఏంటంటే 1, 2, 3, 4 ఒక సిస్టమ్ కాదు, కానీ 4 ఒకేసారి పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తిని పరీక్షించే టైంలో 4ని పరీక్షించవచ్చు. అది ఒక లాభం. అంటే 4 times వర్కింగ్ క్యాపబిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పుష్ప అలంకరణ, పుణ్యవాసము, కంకర ధారణి, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, ఒడిబియ్యం కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పునీతులు అయ్యారు. అన్నట్టుగా స్వామివారి కళ్యాణంలో ఇక్కడ ఇప్పుడు చెప్పిన మంత్రోక్తంగా గోదానం కూడా చేసినారు. ఇప్పుడు అమ్మవార్లను స్వామివారికి ఇచ్చి మహాసంకల్ప పదం అంటే
మీద బాగా జరగాలి. శ్రీయో మే కామ సమృద్ధితం. అందరూ కూడా మహబూబాబాద్ జిల్లా కాంపల్లి గ్రామంలో పీఎస్సీ ఎన్నికలకు చివరి రోజున పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 38 వార్డులకు నామినేషన్లు వేశారు. కాంపల్లి 2వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నుండి. మరి ఎదినాక రాష్ట్రంతో అదే రకంగా కాంపల్లి సొసైటీలో 13 వార్డులు ఉన్నాయి. 13 వార్డులకు 13 వార్డులు తప్పక మా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తున్నాను. ఎదినాక రాష్ట్రంతో తప్పక సొసైటీని స్వాధీనం చేసుకుంటాం. గెలిచినాక రైతులకు ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మందు కట్టలు కానీ రైతాంగానికి ఇప్పటికి కూడా ఫస్ట్ దాప నీళ్ళు వచ్చినాయి, 2వ దాప కూడా చెరువులు నిండుకున్నాయి. 24 గంటల కరెంటు కోరడం జరుగుతుంది. రైతుల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో రైతుకు అవసరం పడే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రెడ్డి నాయక్ గారు ఆశీస్సులతోటి ఎన్నో సంక్షేమ పథకాలు రెడ్డి నాయక్ గారు ముందుండి ఇస్తున్నారు. తప్పక తెలంగాణ పార్టీని రైతాంగం దగ్గరుండి గెలిపిస్తారని తెలియజేస్తున్నారు. కాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఈరోజు 13 టీసీలకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో 13 టీసీల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ పెట్టిన స్కీములు రైతులకు రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఒక యూరియా కట్ట దొరకాలంటే లైన్లు ఉండేది, 24 గంటల కరెంటు రాకపోయేది. ఈరోజు కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ రైతు బాంధవుడుగా మారిపోయి గవర్నమెంట్ నడిపిస్తున్నాడు, రైతులకు న్యాయం చేస్తున్నాడు. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లోపల పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు కరెంటు వచ్చేది గ్రామీణ ప్రాంతాల లోపల. అదే ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ లోపల రైతులు ఎప్పుడు ఏ టైం పోయి మోటార్ ఆన్ చేసినా నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం కేసీఆర్ గవర్నమెంటు, కేసీఆర్ స్కీమ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ కూడా మాకు అనుకూలంగా ఓట్లు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంపల్లి సొసైటీని 13 టీసీలతో అగ్రస్థానంలో నిలిపి టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కేసీఆర్ నాయకత్వం లోపల రెడ్డి నాయక్ గారి ఆశీస్సుతోని మా యొక్క సొసైటీ టీఆర్ఎస్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకు కూడా మాకు మీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. నిర్మల్ జిల్లా మూధోల్ మండలంలోని ఎడబిట్తండా గ్రామంలో గత 4 రోజుల నుండి జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర వనదేవతలు అడవికి చేరుకోవడంతో ముగిసింది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మకర్త సతీష్ మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని పేర్కొన్నారు. అమ్మవార్ల మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులకు తమ సొంత వ్యయంతో సౌకర్యాలను కల్పించామని తెలిపారు. కోరికలను తీర్చే వనదేవతలను దర్శించుకోవడానికి జనసందోహం పోటెత్తినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి, దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఏటు నుంచి జాతర శనివారం ముగిచింది. 5వ డేటు సారలమ్మ వచ్చింది. 6వ తారీఖు సమ్మక్క తల్లి. 7వ తారీఖు నిన్న శుక్రవారం వచ్చే జనాలందరూ భక్తులందరూ సాయంత్రం దాకా ఉన్నారు. ఇవాళ పొద్దున అందరు వెళ్ళిపోయారు. ఇవాళ సమ్మక్క తల్లి బిడ్డ సారలమ్మ తల్లి బిడ్డలు మళ్ళీ కనకవనము ఉంచి మేము ఎట్లా ఎదుర్కొన్నామో వనదేవతని వనం నుంచి తెచ్చినట్టు మళ్ళీ వన ప్రదేశం వెళ్తుంది. ఇవాళ సాయంత్రం 4కి అమ్మవారు తిరిగి మళ్ళీ వనానికి తోలేసి సాగవంపి వస్తాము. అందరూ వచ్చే జనానికి ఈ తెలంగాణలో పడమట దేశం వచ్చిన అమ్మవారు అందరికీ చల్లగా చూడాలి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలి, కోరుకున్న వాళ్లకు కొంగు బంగారం ఇవ్వాలి, అడిగే వాళ్లకు అడిబిడ్డని ఇవ్వాలి, కోరుకున్న వాళ్లకు కొంగు బంగారం చేసి కొడుకునివ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా.
అందరి పాడి పంట పిల్ల జల్ల గొడ్డు గోద చల్లగా ఉండాలని ఆ తల్లికి నేను దయచేసి తల్లి అందరికీ చల్లగా చూసుకో, ఒక కన్ను మా పైన ఉంచు, మేము తెలిచో తెలియకో ఏ తప్పు చేసినా క్షమించుమని కోరుకొని మొక్కుకున్నాము. సాయంత్రం 4-5కి అమ్మవారి తల్లి బిడ్డలు తిరిగి వనానికి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది. ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ జాతర ఈ రోజు నుంచి ముగియనుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల్ని మన మధ్యలోకి, ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి 2 రోజులు పూజలు చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత 3వ రోజుకి దేవతలు వనప్రవేశానికి వెళ్ళిపోతారు. అంటే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చి 2 రోజులు మాత్రమే ప్రజల దగ్గరకు ఉండి వాళ్ళు కోరుకునేవన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకొని వాళ్ళు తల్లి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాలతో భక్తులు చాలా సంతోషంగా ఉండి మళ్ళీ 2 సంవత్సరాల వరకు ప్రజలందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అమ్మవార్లని ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల మధ్యలోపు మళ్ళీ వనప్రవేశానికి సాగనంపి చేయడం జరుగుతుంది. కావున భక్తులు చాలామంది భక్తులు రావడం జరిగింది, అమ్మవార్లను దర్శించుకున్నారు. చాలా ప్రాంతాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి సంతోషంగా మాకు అందుబాటులో ఇక్కడ మినీ మేడారంగా ఇక్కడ వెలిసడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అమ్మవార్లని మేము జాతర సమయంలో దర్శించుకుందామంటే అదృష్టం కావాలి అని అనుకునేది. మేడారంలో దర్శనం అంటే అది ఆషామాషి కాదు. అలాంటిది ఇక్కడ ఇంత మంచిగా దర్శనం చేసుకుంటున్నామని అంటే చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు కానీ, అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు జాతర ముగిసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులు ఇప్పుడు అమ్మవారు లేకుండా వట్టి సమయాల్లో కూడా వచ్చి సందర్శిస్తున్నారు, దర్శించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి కనీస వసతి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను దేవాలయ ధర్మకర్తగా విన్నవించుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డాఫోడిల్ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు పండుగల ప్రాముఖ్యత, విశేషాలను వీక్షకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చందన, లత మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మూదోల్, బాసర ఉమ్మడి ప్రాథమిక సహకార సంఘాల నామినేషన్లు ముగిసినట్లు ఎన్నికల అధికారి అంజీ ప్రసాద్ తెలిపారు. మొత్తం 13 వార్డులకు గాను 42 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఎడబిడ్ గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థి 4వ వార్డు సభ్యురాలుగా ప్రేమల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ నెల 15న సహకార ఎన్నికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి నిర్వహించనున్నట్లు, అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
నాగేశ్వర సార్ చెక్ చేయాలను మన పని చేసేటప్పుడు కూడా బస్తు మీద రోజులు కొట్టుకుంటాం నాగేశ్వర సార్ చెక్ చేయాలను మన పని చేసేటప్పుడు కూడా బస్తు మీద రోజులు కొట్టుకుంటాం ఎల్లుండి ఉపసంహరణ ఎల్లుండి అంటే 10వ తారీఖు 5 గంటల లోపల ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లయితే 5 గంటల లోపల మాత్రమే ఉపసంహరణ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 10వ తారీఖు ఉపసంహరణ అయిన తర్వాత అభ్యర్థుల్ని ఎవరెవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ లిస్టు మనము డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు రోజు ఉదయం 7 గంటల నుంచి మన ముదోల్లో ఉన్నటువంటి రెడ్డి హై స్కూల్లో 13 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నిక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరుగుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బిద్రెడ్డి ఎన్నికలకి నామినేషన్స్ తీసుకునే రోజు ఈరోజు 3 గంటలతో సమయంతో ముగిసింది. మొత్తం మనకి నిన్న 14 నామినేషన్స్, ఇవాళ 28 నామినేషన్స్తో కలిపి మొత్తం 42 నామినేషన్స్ 13 వార్డులకు గాను 13 మంది డైరెక్టర్ల ఎన్నిక కోసం గాను 42 నామినేషన్స్ రావడం జరిగింది. కోసము బాసర మండలం గురించి 5 వార్డులకి, మరి ముదుగల్లో 8 వార్డులకు గాను టోటల్ 13 వార్డులకి మనకి ఈరోజు నామినేషన్లు దరఖాస్తు చేసుకునే సమయం ముగిసేటప్పటికి 42 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో ఎంపీపీ మేనేని స్వర్ణలత ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరై పలు అంశాలను గురించి ప్రస్తావించారు. అధికారులు పనులు సకాలంలో పూర్తి చేయకున్నా పనుల్లో ఏమైనా జాప్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, ఎంఆర్ఓ రవీందర్రావు, మాల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అధికారులకు కూడా. జగిత్యాల జిల్లాలో మిగతా మండలాల్లో 4-5 రెస్ట్రీ విలేజెస్ సెలెక్ట్ చేస్తే మరి మన కొడిమేర మండలంలో ఏకంగా 7 విలేజ్లని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఒక గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావాలి అంటే మరి దాని వెనుక అనేక కృషి ఉంటుంది. మరి ఎన్నో ఏళ్ళ కాలం నుండి కాలటువంటి పనులన్నీ కూడా ఈ 2 విడతల్లో పూర్తి చేసి మరి గ్రామాల్లో హరితహారం కానీ మిగతా ఏ వర్క్ చూసుకున్నా కూడా అందరూ సర్పంచ్లు, ఎంపీటీ సభ్యులు తమ ఇంట్లో పనిలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామ సర్పంచ్తో ఇంకో గ్రామ సర్పంచ్తో కాంపిటీషన్ లాగా పెట్టుకొని మరీ పనిచేయడం జరిగింది. 2, తిరుమలాపూర్ 3, పూడూరు 4, కొడిమేల 5, శనివారంపేట 6, దబ్బుతిమ్మేపల్లి 7. ఈ గ్రామాలు మరి ఆదర్శ గ్రామాలుగా అవార్డు తీసుకునే వీటికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను. మరి ఈ గ్రామాలకు పోటీగా మరి మిగతా గ్రామాలు కూడా వచ్చే మరి 15 ఆగస్టు మళ్ళీ 26 జనవరికి వెరీ గుడ్. మీ నేతృత్వంలో జరుగుతున్న ఓకే. ఈ 7తో పాటు 24 కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఎంపీడీఓ గారు చెప్తున్నారు కనుక మరి మనం అందరం కూడా అంత బాగా చేస్తున్నట్టే లేక ఒక మార్క్
జరిగిందని అనుకుందాం. వచ్చే 15 ఆగస్టుకి కానీ మళ్ళీ 26 జనవరి కానీ మిగతా గ్రామాలు కూడా సెలెక్ట్ అయితే అని కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే మన డిఎంఎఫ్టి నిధులకు సంబంధించి నేను గెలిచి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి సుమారుగా 50 కోట్లు నిధులు తెచ్చినాం. ఎక్కడ ఏ యొక్క మరి కాన్స్టిట్యున్సీలో లేనటువంటి విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి కుల సంఘాల భవనాల కోసం సీసీ రోడ్ల కోసం నిధులు తెచ్చినాం. మరి మీ అందరూ కూడా పనులు చేసుకోవాలని నేను చెప్పినాం. ఇప్పటికే ఆ వర్క్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండే, కానీ ప్రభుత్వానికి మంత్రి గారితో మాట్లాడి ఇంకో కొద్ది రోజులు గడువు ఇవ్వండి అని చెప్పి గత 2-3 మాసాలుగా అడిగినాం. పనులు కొన్ని ప్రారంభమైనాయి, ఇంకో కొన్ని పనులు ప్రారంభం కావాలి. పనులు ప్రారంభం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక వారం రోజుల అవకాశం ఇస్తున్నా. ఈ వారం రోజులు మీరు పనులు ప్రారంభించకపోతే ఆ వర్క్స్ క్యాన్సిల్ అయ్యి మరి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీ పనులు ఒకవేళ నేను రాలేకపోయినా కూడా గౌరవ ఎంపీపీ గారితో జడ్పీటీసీ గారితో మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలి. అవసరమైతే మన ఎమ్మెల్సీ గారు కూడా వస్తారు, మరి అతిథిగా విచ్చేస్తారు, ప్రారంభోత్సవాన్ని చేస్తారు కనుక మరి ఏదైనా ప్రోగ్రామ్ ఆగకుండా వెంబడే దాన్ని చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఈజీఎస్ ప్రపోజల్స్ నా నిధుల నుండి మరి ఈ యొక్క చొప్పదండి మన కొడిమేల మండలానికి సుమారుగా ₹1 కోటి నిధులు మరి మంజూరు చేయడం కోసం ప్రతిపాదన పంపిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిలిం ఛాంబర్ ని ముట్టడించిన జేఏసీ నేతలు, తెలుగు చిత్ర పరిశ్రమ రాజధానికి మద్దతు తెలపాలని డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ధ్వజస్తంభం మరియు విమాన గోపురం ప్రతిష్టాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా అందూర్ గ్రామంలో విషాదం. గిరిజన ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆదివాసీ మహిళ ఆత్మహత్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.